సో అమరావతిలో నిర్మాణాలకి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ జరగనంత ఖర్చు జరుగుతుంది, అంత కాస్ట్ అవుతుంది. ఏంటి దాని వెనక ఉన్న సీక్రెట్ అంటే? మా ఫ్యామిలీ కంపెనీ రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నామండి. బెంగళూరు, హైదరాబాద్లో కూడా చేస్తున్నాము. ఇండియాలో ఎక్కడా అంత రేట్ లేదు. దుబాయ్లోనో అమెరికాలో ఉంటుంది ఆ రేటు. దుబాయ్లో ఏంటంటే లేబర్ కాస్ట్ ఎక్కువ, మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అక్కడ ఉంటుందండి. ఇక్కడ 30 to 40% ఎక్సెస్ రేట్స్ ఇచ్చారు. 2014-19 మధ్యలో కూడా జరిగింది, అదే జరిగింది అప్పుడు కూడానండి. దాన్ని ఇప్పుడు అబ్నార్మల్గా పెంచి వారికి కావాల్సిన వారికి వాళ్ళు ఇచ్చుకున్నారు. అంతేగాని కేవలం గవర్నమెంట్ డబ్బులను దోచిపెట్టడం తప్ప అది న్యాయంగా లేదు. టెండర్లు కూడా పద్ధతిగా జరగలేదు. భవిష్యత్తులో జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ విచారణకు వస్తాయండి, ఎక్కడికి ఆగవు. ఈ రోజు ఏదో మా గవర్నమెంట్ ఉంది కదా, మా రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నారు, విచ్చలవిడిగా చేస్తున్నారండి. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు డెవలప్మెంట్ చూపించాలి, ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు కావాలి, కానీ ఇలా రెడ్ బుక్ రాజ్యాంగం చేసుకుని ఎవరికి అవసరం రెడ్ బుక్ రాజ్యాంగం? అమరావతిలో ముంపు నీటిని బయటికి పంపడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్లు కడతారు. మీరు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కోసం చాలా సిటీలు చూసుంటారు కదా, ఎప్పుడైనా ఏ సిటీలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటారా సార్? ఇంత లేటెస్ట్ యుగంలో ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు అలా మోటార్లో రన్ చేసుకుంటూ వర్షాకాలంలో రన్ చేసే సిటీని నేను చూడలేదండి, ఉండదు. కానీ మరి వీరు అన్నీ తెలుసు, తెలుగుదేశంలో కానీ గవర్నమెంట్లో కానీ ఇంత పెద్ద ఐఏఎస్లు ఉన్నారు, చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారండి. వారు ఎందుకు మరి తప్పు చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు అప్పర్ ల్యాండ్స్ లో తీసుకెళ్లి క్యాపిటల్ సిటీ ఉండాలి ఎక్కడ కూడానండి. అమరావతి మునుగుతుందని టెక్నికల్ గా చాలా మంది చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మూర్ఖంగా అక్కడే లిఫ్ట్లు పెట్టుకుని మోటార్లు పెట్టుకున్నారు. ఓకే, మీరు కంప్లీట్ చేశారు, ఓకే, ఒక 5-10 years తర్వాత ఏదో ఒక రోజు మోటార్లు బంద్ అయినాయి అనుకోండి, ఒక రోజు బంద్ అయిపోతే మొత్తం మునిగిపోతుంది కదా అమరావతి. ఒక రేపు సిటీ పెద్దదైన తర్వాత మునిగిపోతే ఏంటి పొజిషన్ వాళ్ళందరిది? ఎవరికి తిండి ఉండదు, పవర్ ఉండదు, ఏమైపోతారు? కానీ వారు ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడైనా కూడా వారు దాని మీద ఆలోచన పెడితే చాలా మంచిదండి. సార్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఈ 2 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ కానీ, ఈ 2 సంవత్సరాల పరిపాలన కానీ, ఏదైతే అబవ్ మిడిల్ క్లాసు లేదా ఇంటలెక్చువల్స్ లేదా ఇండస్ట్రియలిస్టులు అని చెప్పుకునేటువంటి ఈ సెక్టార్స్ ఉన్నాయో వాళ్ళు ఎలా డిఫైన్ చేస్తున్నారు, ఎలా ఉందనుకుంటున్నారు? మీరు మాట్లాడి ఉంటారు కదా చాలామంది. ప్రజలు పెద్ద హ్యాపీగా ఏం లేరు. ఎన్డీఏ కూటమి చాలా హామీలు ఇచ్చి వచ్చారు, చాలా హామీలు చేస్తారేమో. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ కదా, జగన్ గారు చేసిన దానికన్నా వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారనే ఉద్దేశంతో ఓటు అపోహపడి వేశారండి. కానీ వీరు చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ప్రచారం తప్ప ఎన్ని ఇండస్ట్రీలు మొదలైనాయి? పోన్లే, జగన్ గారి తర్వాత జగన్ గారి మీద అబండాలు వేశారు. జగన్ గారి గవర్నమెంట్ లో వచ్చిన ఇండస్ట్రియలిస్టులను వాళ్ళు పంపుతున్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఆపారు వాళ్ళు. ఆ విషయం వాళ్ళకే తెలుసు, వారు భయపెట్టి వాళ్ళు పంపుతున్నారు తప్ప జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియలిస్టులు పంపేశారు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రియలిస్టులు బెదిరిస్తున్నారు, అందుకే వెళ్ళిపోతున్నారని అంటున్నారు. ఒక పేరు చెప్పమనండి, జగన్ రెడ్డి గారి వల్ల భయపడి వెళ్తా ఉన్నాండి. సార్, అప్పుల విషయంలో కూడా గతంలో చాలా ఎక్కువ క్యాంపెయిన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుల్లో ముంచేశారు, 14 లక్షల కోట్లు అప్పులు చేశారండి. ఈరోజు అప్పుల పరిస్థితి చూస్తే 3 లక్షల కోట్లు అప్పటికే 18 నెలలకి పూర్తయింది. జగన్ గారు 5 సంవత్సరాలలో 2,70,000 కోట్ల సంక్షేమ పథకాలు చేస్తూ ఆయన 3,35,000 కోట్లు చేశారని వాళ్లే చెప్తున్నారు. కానీ వీరు 18 months లోనే 3 లక్షల కోట్లు దాటిచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన 6 to 7 lakhs crores అప్పు చేస్తారు 5 years లో. అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు నేను సంపద సృష్టిస్తాను, సో అందుకే ఇన్ని హామీలు ఇస్తున్నాను, వీటన్నిటిని అమలు చేస్తాను అన్నారు. ఇప్పుడేమో వీటిని చూస్తే నాకు భయం వేస్తుంది, ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పి అంటున్నారు. సంపద సృష్టి అనేది స్టేట్ కాదండి, గవర్నమెంట్ కాదండి. ఒక వర్గానికి వారి కుటుంబానికి సంపద సృష్టించుకుంటానన్నారు తప్ప ప్రజలు అపోహపడ్డారు. సంపద అంటే స్టేట్ కనుక్కున్నారు. సరే, ఇవాళ కరప్షన్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, బయట కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. సో కరప్షన్ రేంజ్ బాగా పెరిగిపోయింది గత 18 నెలల్లో అని అంటారు. మీరు వినుంటారా, ఇది విన్నారా? ముఖ్యంగా కాంట్రాక్టర్స్ దగ్గర కానీ, ఇండస్ట్రియలిస్టుల దగ్గర కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ మినిస్టర్స్ పరిస్థితి ఎలా ఉంది? గ్రౌండ్లో మాత్రం ఎమ్మెల్యేస్ దగ్గర బాగా కరప్షన్ పెరుగుతుందండి.